ఓకే. సో నార్మల్గా లిమిట్స్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ టాపిక్లో ఏంటంటే, లిమిట్స్ అంటే ఒక ఫంక్షన్ వాల్యూ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఫంక్షన్ వాల్యూ కనుక్కోలేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ త్రీ. ఓకే, జస్ట్ వినండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ త్రీ ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్కి ప్రతి పాయింట్ దగ్గర మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ త్రీ అంటే, వన్ సెకండ్, లెట్ మీ రైట్ హియర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ త్రీ. ఇప్పుడు 1 దగ్గర ఈ వాల్యూ ఏమవుతుంది నాకు? 1 ప్లస్ 3 4. ఎఫ్ ఆఫ్ 2 అంటే 2 ప్లస్ 3 5. ఎఫ్ ఆఫ్ 3 అంటే 3 ప్లస్ 3 6. సో ఇలాంటి ఫంక్షన్స్ కాకుండా కొన్ని డిఫరెంట్ ఫంక్షన్స్ సర్టైన్ పాయింట్స్ దగ్గర మనం వాల్యూ కనుక్కోలేం. అంటే ఆ పర్టికులర్ వాల్యూ దగ్గర ఏమవుతుందంటే ఫంక్షన్ అనేది డిటర్మినేట్ చేయలేం, ఇన్డిటర్మినేట్ అయిపోద్ది అనమాట. సో ఇలాంటి ఫంక్షన్స్కి మనము ఆ పాయింట్ దగ్గర వాల్యూ కనుక్కుంటే, సో ఎంటైర్ ఫంక్షన్ అనేది ఓవర్ ఇంటర్వెల్లో మనకి ఏమవుతుందంటే కంటిన్యూస్ అవుతుంది. అంటే నార్మల్గా మనకి ఏమవుతుందంటే ఒక ఫంక్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్కి మనం గ్రాఫ్ చూసినట్లయితే ఈ ఫంక్షన్ గ్రాఫ్ ఇలా కంటిన్యూగా ఉంటుంది అనమాట. అయితే ఎక్కడో పాయింట్ దగ్గర మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 అనే పాయింట్ దగ్గర బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ అయినప్పుడు మనము ఈ పాయింట్ దగ్గర ఫంక్షన్ వాల్యూ ఎలా కనుక్కుంటామంటే 3 బిఫోర్ నైబర్హుడ్ 3 ఆఫ్టర్ నైబర్హుడ్ వాల్యూస్ కనుక్కొని ఆ నియరెస్ట్ వాల్యూని దీనికి అజ్యూమ్ చేసుకుంటాం, ప్రొవైడెడ్ ఇవి రెండు ఈక్వల్ రావాలి. నేను చెప్పేది బాగా వినండి. ఒక ఫంక్షన్ వాల్యూ కానీ సర్టైన్ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి, ఓకే ఒక్క సెకండ్ చూపిస్తాను. సో ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర నాకు 3 అనే పాయింట్ దగ్గర ఫంక్షన్ మనకి ఏమవుతుంది, ఇక్కడ బ్రేక్ అయిపోయింది. అంటే ఫంక్షన్ ఇస్ నాట్ కంటిన్యూస్ అట్ 3. నౌ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఫంక్షన్ అట్ దిస్ పాయింట్ 3, వాట్ వీ విల్ డూ, we will find the function value at nearest neighborhoods. అంటే 3 బిఫోరు 3 ఆఫ్టర్ వాల్యూ కనుక్కొని అవి రెండు ఈక్వల్ అయితే ఈ పాయింట్ దగ్గర కూడా ఫంక్షన్ వాల్యూ సేమ్ అని అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇవి రెండు ఈక్వల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ 2.999 వచ్చి మనకి 4 వచ్చింది అనుకుందాం. ఎఫ్ ఆఫ్ 3.0001 4 వచ్చింది అనుకున్నాం. అప్పుడు ఎఫ్ ఆఫ్ 3 కూడా ఏమనుకుంటాం మనము 4 అనుకుంటాం. అంటే మెయిన్ లిమిట్స్ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది ఎందుకంటే ఒక ఫంక్షన్ వాల్యూ పర్టికులర్ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూగా ఉన్నా లేదా డిటర్మినేట్ చేసే అవకాశం లేకుండా ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 అంటే ఎక్స్టెండింగ్ టు 3 దగ్గర వాల్యూ కనుక్కొని 3 దగ్గర కూడా అదే వాల్యూ వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ దానికంటే ముందు ఇక్కడ చిన్న ఇంట్రొడక్షన్ ఉంది, దాన్ని ఒకసారి చదవండి. Let y is equal to f of x be a function of x. If at x is equal to a, చూడండి ఒక పర్టికులర్ పాయింట్ a దగ్గర f of x takes indeterminate form. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిటర్మినేట్ ఫామ్ అంటే ఏంటి? 0/0 కావచ్చు, ఇన్ఫినిటీ కావచ్చు, ఇన్ఫినిటీ కావచ్చు, 0 కావచ్చు, 1/∞ కావచ్చు, 0/0 కావచ్చు, ∞/0 కావచ్చు. ఈ 7 డిఫరెంట్ ఫామ్స్లో ఏ ఫామ్ ఉన్నా కూడా దాన్ని మనం ఏమనుకుంటాం, ఇండిటర్మినేట్ ఫామ్ అంటాం. Then we consider the values of the function at points which are near to a. అదే కదా నేను చెప్పింది ఇంతకు ముందు. ఇప్పుడు ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఫంక్షన్ వాల్యూ ఇండిటర్మినేట్ అయితే నియరెస్ట్ వాల్యూ దగ్గర మనము ఆ ఫంక్షన్ వాల్యూ కనుక్కుంటాం. ఇప్పుడు ఇక్కడ నేను గ్రాఫ్ చూపించినప్పుడు 3 దగ్గర మనకి ఫంక్షన్ ఏమవుతుంది, డిస్కంటిన్యూ, ఇండిటర్మినేట్. కాబట్టి 3 దగ్గర కనుక్కోలేం. 3 దగ్గర కనుక్కున్నప్పుడు ఏం చేస్తాం మనము, నియరెస్ట్ పాసిబుల్ వాల్యూ అంటే 3కి ముందు 2.99 దగ్గర 3.0001 దగ్గర కనుక్కొని అప్పుడు ఆ వాల్యూసే ఈ వాల్యూకి మనము ఫిక్స్ చేసుకుంటాం. సో ఇది నీడ్ ఆఫ్ లిమిట్స్. ఎందుకు లిమిట్స్ చేయడానికంటే రీజన్ ఇదనమాట. ఓకే, ఇఫ్ దీస్ వాల్యూస్ టెండ్ టు ఎ డెఫినెట్ యూనిక్ నెంబర్ అండ్ యాజ్ ఎక్స్టెండ్స్ టు ఏ, దెన్ ద యూనిక్ నెంబర్ సో అబ్టైన్డ్ ఈస్ కాల్డ్ లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అర్థమైంది? సో వీ విల్ రైట్ ఇట్ యాజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే రైట్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, అర్థమవుతుంది మీకు. హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x-1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x-1. దీన్ని ఎలా రాసుకోవచ్చు నేను? ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x-1. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎలా రాసుకోవచ్చు నేను? x - 1 into x + 1
బై ఎక్స్ మైనస్ వన్గా రాసుకోవచ్చు కదా. సో ఒక ఎక్స్ మైనస్ వన్ క్యాన్సిల్. సో ఐ కెన్ రైట్ దిస్ ఎంటైర్ ఫంక్షన్ యాజ్ ఎక్స్ ప్లస్ వన్. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది నాకు, ఎఫ్ ఆఫ్ 0 అంటే 0 ప్లస్ 1, ఎఫ్ ఆఫ్ 2 అంటే 2 ప్లస్ 1, ఎఫ్ ఆఫ్ 3 అంటే 3 ప్లస్ 1 4, ఎఫ్ ఆఫ్ -1 అంటే -1 ప్లస్ 1 0. బట్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏంటి, 1 ప్లస్ 1 ఎంత రావాలి మనకి 2 రావాలి. కానీ యాక్చువల్గా ఇచ్చిన ఫంక్షన్ మనకి ఎక్స్ ప్లస్ 1 లేకపోతే ఎక్స్ స్క్వేర్ -1 బై ఎక్స్ మైనస్ 1 ఇదే కదా మన ఫంక్షన్. దీన్ని మాడిఫై చేసుకుంటే అన్ని వాల్యూస్, ఇప్పుడు ఇక్కడ 0 పెట్టాను అనుకో, ఇక్కడ 0 పెట్టినా ఇక్కడ 0 పెట్టినా సేమ్ వస్తుంది. ఇక్కడ 1 పెడితే ఎంత వస్తుంది చూడు, 2 పెట్టు, 2 స్క్వేర్ ఎంత 4, 4 - 1 3 బై 2 - 1 1 3 బై 1. సో ఇక్కడ 2 పెడితే ఎంత వాల్యూ ఎంత వచ్చినా 3, ఇక్కడ ఎంత వచ్చినా 2 + 1 3. సో ఎక్కడ పెట్టినా కానీ నాకు సేమ్ ఉంటుంది. కానీ 1 దగ్గర మాత్రం ఇక్కడ పెడితే ఎంత వస్తుంది నాకు 1 + 1, ఇక్కడ పెడితే 1 - 1 0, 1 - 1 0, 0/0 ఫామ్ వస్తాం కదా. సో కాబట్టి 1 దగ్గర మనము ఫంక్షన్ డిఫైన్ చేయలేము. సో ఏమవుతుంది నాకు 0/0 ఫామ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 1 దగ్గర నేను వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేస్తానంటే 1కి నియరెస్ట్ పాసిబుల్ వాల్యూ దగ్గర ఫంక్షన్ చూసుకొని ఆ వాల్యూ ఫిక్స్ చేసుకుంటాను. అర్థమైంది? ఎందుకు చూడు, ఇప్పుడు 1 నియరెస్ట్ వాల్యూ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ 0.99999 ఎంత అవుతుంది నాకు, 0.99 + 1 ఎంత అవుతుంది నాకు 1.999. ఎఫ్ ఆఫ్ 1.0001 ఏమవుతుంది నాకు 1.01 + 1 అంటే 2.001. ఇప్పుడు ఈ రెండు నియరెస్ట్ 2 కదా, నియరెస్ట్ పాసిబుల్ 2 కదా. సో అప్పుడు నేను ఎఫ్ ఆఫ్ 1 దగ్గర ఏమనుకోవచ్చు, 2 అనుకోవచ్చు కదా, అంతే కదా. అర్థమైందా? సో ఎక్కడైతే ఇక్కడ చూడండి, ఇంకా నీట్గా చెప్తా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ -1 బై ఎక్స్ మైనస్ 1. సో ఎక్స్ మైనస్ 1, ఓకే, ఎక్స్ మైనస్ 1. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను ఎక్స్ ప్లస్ 1గా రాసుకోవచ్చు. ఎందుకు, దీన్ని ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1గా రాసుకుంటే ఈ ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే, సో ఐ కెన్ రైట్ దిస్ ఎంటైర్ ఫంక్షన్ యాజ్ ఎక్స్ ప్లస్ 1. నౌ నేను ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర దీనికి ఫంక్షన్ వాల్యూ కనుక్కోవాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ 2, ఇక్కడ పెట్టి 2 పెట్టి ఏమవుతుంది నాకు 2² - 1 అంటే 4 - 1 బై 2 - 1 3. ఇక్కడ ఏమవుతుంది నాకు 2 + 1 3. ఓకే, సో ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 3. అదే ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ 3² - 1 8 బై 3 - 1 2 4. ఇక్కడ పెట్టు 3 + 1 ఎంత నాకు 4. అంటే ఏ పాయింట్ దగ్గర అయినా కానీ నువ్వు ఫంక్షన్ ఇది తీసుకున్నా రెండు సేమే వస్తుంది. ఇక్కడ పెట్టినాం 3 వచ్చింది, ఇక్కడ పెట్టినాం 3 వచ్చింది. ఎఫ్ ఆఫ్ 3 ఇక్కడ పెడితే 4 వచ్చింది, ఇక్కడ పెట్టినా 4 వచ్చింది. ఎఫ్ ఆఫ్ 0 పెట్టు, 0 - 1 బై -1 అంటే -1 - 1 + 1. ఇక్కడ 0 + 1 ఏమవుతుంది నాకు 1. ఎఫ్ ఆఫ్ 0.999 ఏమొచ్చింది, ఇక్కడ పెట్టినా అదే వస్తుంది, ఇక్కడ పెట్టినా ఏమో 0.999 + 1 ఏమవుతుంది నాకు 1.999. ఓకేనా, ఎక్కడ పెట్టినా కానీ ఒకటే వస్తుంది. కానీ 1 దగ్గర చూడండి, ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుంది అక్కడ 1 - 1 0/0 అయిపోద్ది. ఇక్కడ మాత్రం ఏమొస్తుంది నాకు 1 + 1 2. సో కాబట్టి ఏం చెప్తున్నానంటే ఎక్కడైతే మనకు ఫంక్షన్ ఇచ్చిన ఫంక్షను ఇండిటర్మినేట్ ఫామ్ అవుతుందో అప్పుడు మనం ఈ ప్రాసెస్ చేయము, ఈ ప్రాసెస్ చేసుకుంటాం. అంటే ఆ లిమిట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనము దాన్ని ఇంకో విధంగా, అంటే దాని నియరెస్ట్ వాల్యూ దగ్గర, ఓకే, ఈ 1 దగ్గర మనకు వాల్యూ రాలేదు, 0.99 దగ్గర వాల్యూ చెక్ చేస్తాం. నెక్స్ట్ 1.001 దగ్గర చెక్ చేస్తాం. రెండు క్లోజ్ దేనికున్న 2 ఉన్నాయి కదా. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 దగ్గర 2 అని ఫిక్స్ చేసుకుంటాం. అయితే ప్రాక్టికల్గా ప్రతిసారి ఇలా వాల్యూ పెట్టి చెక్ చేసుకోం. సో దీనికే మనం ఏం చేస్తామంటే 3 డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. ఎక్కడైనా కానీ ఒక లిమిట్ మనం డైరెక్ట్గా వాల్యూ పెట్టినప్పుడు ఇండిటర్మినేట్ ఫామ్ వస్తే తర్వాత ఏం చేస్తాం మనము, వి విల్ డూ ఫ్యాక్టరైజేషన్, వి విల్ డూ రేషనలైజేషన్ ఆర్ వి విల్ అప్లై ఫార్ములా. ఓకేనా, గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ చూడండి, జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. If the values of function at the points which are very near to left of a tends to definite unique number, then the unique number so obtained is called left hand limit of a. ఇంకొక రైట్ హ్యాండ్ లిమిట్ నేను ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు ఈ ఇచ్చిన ఫంక్షన్లో
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 అనే ఫంక్షన్లో ఎఫ్ ఆఫ్ వన్ డైరెక్ట్గా పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది 0/0 ఫామ్ వస్తుంది కదా. కాబట్టి 1 దగ్గర కనుక్కోలేను. అప్పుడు ఏం చేయాలి నేను? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే 1కి తక్కువ ఉండే వాల్యూ, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే 1కి నియరెస్ట్ కూడా తక్కువ ఉండే వాల్యూ ఏమవుద్ది? 0.9999 దగ్గర చెక్ చేసుకుంటా. ఏమవుద్ది నాకు? 0.999 ప్లస్ 1 అంటే 1.999. తర్వాత ఎఫ్కి 1కి రైట్ హ్యాండ్ లిమిట్ ఏమవుద్ది? 1 కన్నా నెక్స్ట్ పెద్ద వాల్యూ 1.0001 అంటే 1.0001 ప్లస్ 1 ఏమవుద్ది ఆన్సర్? 2.001. సో కాబట్టి 0.99 దగ్గర అప్రాక్సిమేట్గా 2, 1.001 దగ్గర అప్రాక్సిమేట్గా 2. సో దేర్ ఫర్ ఎఫ్ ఆఫ్ 1 ఏమనుకోవచ్చు నేను? 2 అనుకోవచ్చు. ఇది గ్రాఫికల్గా. బట్ మ్యాథమెటికల్గా మనం ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ 2 రావాలంటే వీ నీడ్ టు డూ ఫ్యాక్టరైజేషన్. ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఏం రాసుకుంటా నేను? ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. సో ఒక ఎక్స్ మైనస్ 1 క్యాన్సల్. సో అప్పుడు నాకు వాల్యూ ఏమొస్తుంది? నాకు ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 పెట్టండి. ఇక్కడ 1 + 1 ఎంత? నాకు 2. సరిపోయింది కదా ఎఫ్ ఆఫ్ 1 2. సింపుల్ పాయింట్. ఇక్కడ చెప్పిన అంత పాయింట్స్ అంతా చిన్న కంక్లూడ్ చేసి మనం ఎలా చెప్పచ్చు అంటే, డైరెక్ట్గా మనం ఒక ఫంక్షన్ వాల్యూ ఒక పాయింట్ దగ్గర పెట్టినప్పుడు అది ఇండిటర్మినేట్ ఫామ్ వస్తాయి. ఏంటి ఇండిటర్మినేట్ ఫాము? ఈ 7 డిఫరెంట్ ఫామ్స్లో వస్తాయి. ఈ 7 డిఫరెంట్ ఫామ్స్లో కానీ వస్తే మనం డైరెక్ట్గా ఒక లిమిట్ వాల్యూని ఫంక్షన్లో పెట్టినప్పుడు ఈ 7 డిఫరెంట్ ఫామ్స్లో వస్తే దెన్ వీ హ్యావ్ టు డూ ఫ్యాక్టరైజేషన్ ఆర్ రేషనలైజేషన్ ఆర్ వి విల్ అప్లై డైరెక్ట్ ఫార్ములా. మనం నేరుగా లిమిట్ వాల్యూ పెట్టినప్పుడు నార్మల్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, అదే ఆన్సర్ వదిలేస్తాం. అర్థమైందా? నేరుగా లిమిట్ వాల్యూ పెట్టినప్పుడు నార్మల్ ఆన్సర్ వచ్చి వదిలేస్తాం. నార్మల్ ఆన్సర్ రాకుండా 0 రావచ్చు, వదిలేయచ్చు. 0 వచ్చినా యాక్సెప్టబుల్, ఇన్ఫినిట్ వచ్చినా యాక్సెప్టబుల్, 1/2 3 -1 4 ఏం వచ్చినా యాక్సెప్టబుల్. కానీ ఈ 7 డిఫరెంట్ ఫార్మ్స్ వస్తే ఏమని చేస్తామంటే మనము we have to do rationalization or factorization or we will apply formula. Okay, so అది లిమిట్స్ కాన్సెప్ట్. ఇవన్నీ చిన్న చిన్న ప్రాపర్టీస్. సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనకి లిమిట్స్లో. లిమిట్ x tends to a x power n minus a power n by x minus a is equal n into a power n minus 1. ఈ ఫార్ములాస్ అంతా కూడా మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫార్ములాస్ అంతా కూడా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, న్యూమరేటర్ని డినామినేటర్ని డెరివేట్ చేసాను, ఫార్ములా వస్తుంది. ఒకవేళ మీకు ఫార్ములా గుర్తు రాకపోతే ఏం చేయొచ్చు అంటే, డిఫరెన్షియేషన్ ఐడియా ఉంటే న్యూమరేటర్ని డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది మన ఫార్ములా. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇక్కడ ఇచ్చినట్టు కనీసం ఇవైనా గుర్తుపెట్టుకోవాలి. లిమిట్ x tends to a x power n minus a power n by x minus a is equal to n into a power n minus 1. అదేవిధంగా 1 + x whole power n minus 1 by x అంటే n. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఫేమస్. లిమిట్ x tends to 0 sin x by x అంటే 1. రెసిప్రోకల్ వచ్చినా కూడా అంతే. అదేవిధంగా లిమిట్ x tends to 0 tan x by x అన్న 1. అదే లిమిట్ x tends to 0 sin inverse of x by x అన్న 1. నెక్స్ట్ లిమిట్ x tends to 0 tan inverse of x by x అన్న 1. లిమిట్ x tends to 0 sin x కాదు, sin x డిగ్రీస్ అనుకో. మామూలుగా 1 డిగ్రీ అంటే ఏం రాస్తాం మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్లో 1 × π/180. కాబట్టి x డిగ్రీస్ అంటే x × π/180. సో ఆ విధంగా రాసుకుంటాం. అలా చేసినా కూడా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఎక్స్పోనెన్షియల్ చాలా ఇంపార్టెంట్. లిమిట్ x tends to 0 e power of x minus 1 by x అంటే 1. లిమిట్ x tends to 0 a power of x minus 1 by x అంటే log a to the base c. e power of x minus 1 by x అంటే 1, a power of x minus 1 by x అంటే log a to the base c. ఈ వస్తే log e base c ఎంత నాకు 1, కానీ ఏ వస్తే log a అట్టే రాసుకుంటాం. గుర్తుపెట్టుకోండి లిమిట్స్లో ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్. అండ్ ఈ ఫార్ములాస్ పెద్దగా ఇంపార్టెంట్ లేకపోయినా మనం డిరైవ్ చేసుకోవచ్చు, జేఈకి ఇంపార్టెంట్ అవుతాయి. ఈ పవర్ ఆఫ్ లాంబ్డా x minus 1 by x అంటే లాంబ్డా. ఇక్కడ ఏమీ లేకపోతే x ఉంటే ఆన్సర్ 1. ఇక్కడ x ఉంది, ఇక్కడ లాంబ్డా x ఉంటే ఆన్సర్ ఏమొస్తుంది నాకు? లాంబ్డా వస్తుంది. ఓకే రైట్. నౌ ఇప్పుడు చూడండి, ఎప్పుడెప్పుడు ఫార్ములా వాడాలి, ఎప్పుడెప్పుడు డైరెక్ట్గా పెట్టేయచ్చు అంటే చూడండి. డిటర్మినేట్ ఫార్మ్స్ అంటే మనము లిమిట్ క్వశ్చన్స్లో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు లిమిట్ x tends to 2 అనుకోండి, క్వశ్చన్లో 2 నేరుగా పెట్టినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ డిటర్మినేట్ ఫామ్ అనుకోండి. అంటే 0 కావచ్చు, ఇన్ఫినిట్ కావచ్చు, నార్మల్ నెంబర్ కావచ్చు, అలానే వదిలేస్తాం. సో దీన్ని ఏమంటామంటే డిటర్మినేట్ ఫార్మ్స్ అంటాం. టు ఫైండ్ లిమిట్ x tends to f of x
we substitute x is equal to a in the function. If the value comes out to be a definite value, then it is a limit. మనం కనుక్కున్న వాల్యూ కానీ డెఫినెట్ వాల్యూ వస్తే అదే లిమిట్. డెఫినెట్ వాల్యూ రాకుండా ఇండిటర్మినేట్ ఫామ్స్లో ఏదో ఒకటి సపోర్ట్ ఏం చేయాలి, మనకి మెథడ్స్ ఉన్నాయి. ఓకే, చూడండి ఇక్కడ ఇప్పుడు నార్మల్ క్వశ్చన్స్ చూడండి. ఇది లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ ఏ. ఇప్పుడు డైరెక్ట్గా లిమిట్ పెడదాం చూడండి. ఎక్స్ టెన్స్ టు ఏముంది, ఏ ఉంది అంటే క్వశ్చన్లో ఏం పెట్టాలి, ఎక్స్ బదులు నేను ఏ పెట్టాలి. ఓకే, పెట్టి చూస్తాను చూడండి. సో ఏమవుతుంది నాకు, ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ మైనస్ ఏ. సో 0/0 అనేది మనకి ఏం ఫాము, ఇండిటర్మినేట్ ఫామ్. కాబట్టి ఈ క్వశ్చన్ డైరెక్ట్గా చేయొచ్చా, చేయకూడదు. సో కాబట్టి ఏం చేయాలి, వీ హ్యావ్ టు డూ ఫ్యాక్టరైజేషన్. ఓకే, మనకి 3 ఫార్మ్స్ ఉన్నాయి, ఒకటి ఫ్యాక్టరైజేషన్, ఇంకోటి రేషనలైజేషన్, ఇంకోటి అప్లయింగ్ ఫార్ములా. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ సరిపోద్ది మనకి. ఓకే, సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎట్లా రాసుకోవచ్చు నేను, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ రాసుకోవచ్చు బై ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ ప్లస్ ఏ. ఇప్పుడు ఎక్స్ బదులు ఏం పెట్టాలి నేను క్వశ్చన్లో, ఏ పెట్టాలి. సో ఏ ప్లస్ ఏ, ఆన్సర్ ఈస్ 2a. ఇదే మనకి జేఈ మెయిన్స్ అయితే ఏం చేయొచ్చు, డెరివేట్ చేసుకోవచ్చు. ఎల్ హాస్పిటల్ రూల్ అంటాం, బట్ ఐపీయూలో మాత్రం పొరపాటున కూడా ఎల్ హాస్పిటల్ రూల్ వాడద్దండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిట్స్ ఎలా చేస్తాం మనము, ఇచ్చిన వాల్యూని డైరెక్ట్గా ఫంక్షన్లో పెట్టుకుంటాం. నార్మల్ వాల్యూ వచ్చింది అనుకో డెటర్మినేట్ ఫామ్, అక్కడితో వదిలేస్తాం. డెటర్మినేట్ ఫామ్ కాకుండా ఇండిటర్మినేట్ ఫామ్ వస్తే అప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ రేషనలైజేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టి చూద్దాం. సో 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 3, 1 ప్లస్ 2 ప్లస్ 3, ఆన్సర్ ఎంత వచ్చింది మనకు 6. 6 అనేది డెటర్మినేట్ ఫామా ఇండిటర్మినేట్ ఫామా, డెటర్మినేట్ ఫామ్. సో కాబట్టి ఆన్సర్ ఇస్ 6. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. డైరెక్ట్గా ఎక్స్ బదులు 0 పెట్టండి. 0 0 2 1/2 1/2 డెటర్మినేట్ ఇండిటర్మినేటా, డెటర్మినేట్ ఫామ్. సో కాబట్టి ఆన్సర్ అట్లా వదిలేయచ్చు. డెటర్మినేట్ ఫామ్ వస్తే అలానే ఆన్సర్ వదిలేస్తాం. ఇండిటర్మినేట్ వస్తే ఏం చేసుకోవాలి, ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి లేదా రేషనలైజ్ చేసుకోవాలి. సో అదే పాయింట్ ఇక్కడ ఇచ్చింటారు చూడండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ చూడండి మనకి ఇండిటర్మినేట్ ఫామ్స్ చూడండి. వైల్ ఎవాల్యుయేటింగ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు f of x, if direct substitution of x is equal to a leads to one of the following forms, 0/0 కావచ్చు, ∞/∞ కావచ్చు, ∞ కావచ్చు, and 1/∞ కావచ్చు, ∞/0 కావచ్చు, then these limits can be determined by using L'Hospital rule or by some other method given below. ఈ L'Hospital rule అనేది మనము ఐపీకి యూజ్ చేయకూడదు. ఐపీకి బోర్డ్ ఎగ్జామ్కి ఏం రాసుకోవాలి మనము, ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు, లేదా రేషనలైజ్ చేసుకోవచ్చు, లేదా సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు, లేదా కామన్ చేయడం లాంటివి చేయొచ్చు అనమాట. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ మనం చేద్దాం. ఎల్ హాస్పిటల్ రూల్ మాత్రం ఐపీఈ బోర్డ్ ఎగ్జామ్స్కి యూజ్ చేయొద్దండి. లిమిట్స్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది, కంటిన్యూటీ ఒక 4 మార్క్స్ వస్తుంది. సో లిమిట్స్ కంటిన్యూటీ ఒక 2 మార్క్స్, 2 మార్క్స్ వస్తాయి లిమిట్స్ నుంచి. ఓకే, ఇంపార్టెంట్. అండ్ కంటిన్యూ కూడా యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ వాల్యూ పెట్టుకున్నాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 2x ప్లస్ 1 బై 3x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇండిటర్మినేట్ వస్తుందా లేదా తెలియాలి కాబట్టి నార్మల్ x = 1 పెడదాం. 2 1s are ఎంత, 2 + 1 3. సో న్యూమరేటర్లో 3 వస్తుంది. కింద 3 ఇంటూ 1 స్క్వేర్ అంటే 3 మైనస్ 4 ప్లస్ 5 అంటే 8 మైనస్ 4 4 వస్తుంది. 3/4 ఇది ఇండిటర్మినేటే కదా మనం, కాబట్టి అది వదిలేయచ్చు. ఓకే, ఇది చూడండి చెప్తాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు π/2 cos x by x minus π/2. లిమిట్ ఎక్స్ టెన్స్ టు π/2 cos x by x minus π/2. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ లిమిట్ పెట్టేద్దాం చూడండి. cos 90 ఎంత, 0 బై π/2 మైనస్ π/2 ఎంత, 0. అంటే మనకు డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు 0/0 వచ్చింది. 0/0 ఈస్ ఇండిటర్మినేట్ ఫామ్. ఓకే, 0/0 ఈస్ ఇండిటర్మినేట్ ఫామ్. సో కాబట్టి ఏం చేయాలి మనము, దీన్ని ఏదైనా ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి, లేదా రేషనలైజ్ చేసుకోవాలి, లేదా డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఇది ఫ్యాక్టరైజ్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకు స్క్వేర్లు ఏం లేవు కదా. పోనీ రేషనలైజ్ చేయలేము, ఇంకేం చేయాలి మనము, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఓకే, రైట్, చూడండి ఎలా రాసుకుంటాను. ఎక్స్ టెన్స్ టు π/2ని నార్మల్గా x = 3ని x - 3 = 0 రాసుకోవచ్చు కదా. నేను x = 3 ఉన్న ఈక్వేషన్ని
ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు కదా. అప్పుడు ఎక్స్ టెన్స్ టు పై బై ఎట్లా రాసుకోవచ్చు నేను, ఎక్స్ మైనస్ పై బై 2 టెన్స్ టు 0 రాసుకోవచ్చు కదా. అదేవిధంగా కాస్ ఎక్స్ ఎట్లా రాసుకోవచ్చు నేను, సైన్ 90 మైనస్ ఎక్స్ రాసుకోవచ్చు కదా. కాస్ ఎక్స్ అంటే వినోదర్ కాస్ కి పెట్టిన సైన్ 90 మైనస్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ మైనస్ పై బై 2ని మైనస్ ఆఫ్ పై బై 2 మైనస్ ఎక్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎలా ఉంది క్వశ్చన్ చూడడానికి, యాజ్ ఇట్ ఈస్ ఇది ఒక ఫార్ములా ఉంది మనకి, యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా ఉంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఆన్సర్ ఏమవుతుంది నాకు 1 అంతే కదా. ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఆన్సర్ ఏమవుతుంది నాకు 1. ఎగ్జాక్ట్లీ అని చూడండి, ఇదంతా కూడా చూడండి, ఇదంతా సమ్ వై అనుకుంటే లిమిట్ వై టెన్స్ టు 0 సైన్ వై బై వై ముందర మైనస్ అలానే కదా నాకు. ఇదంతా నేను సింగిల్ వై అనుకుంటే ఇది నాకేమవుద్ది నాకు వై, ఇది ఏమవుతుంది నాకు వై. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఈస్ -1. ఓకేనా, రైట్. ఇలా చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఇండిపెండెంట్ ఫామ్ వస్తే ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, లేదా రేషనలైజ్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా ఫార్ములా అన్న అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ లిమిట్స్ చాప్టర్. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ కాస్ ఎక్స్. మనకి దీన్ని చూస్తే ఫార్ములా గుర్తు రావాలి. ఓకే, సో ఇది చూడండి ఫార్ములా చూడండి, మన ఫార్ములా ఏంటి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్. సైన్ ఏఎక్స్ బై ఎక్స్ అంటే ఏ, వెరీ గుడ్ ఫార్ములా. ఇదేంటి ఫార్ములా, సైన్ ఏఎక్స్ బై ఎక్స్ అంటే ఏ. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఏమవుతుంది నాకు, ఏ ఇంటూ 1 బై కాస్ ఎక్స్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. సో ఏ ఇంటూ 1 బై ఎక్స్ బదులు ఏం పెట్టాలి నేను 0, 1 బై కాస్ 0. సో ఏ ఇంటూ 1 బై 1 అంటే ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎక్స్టెన్స్ టు 1 సైన్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. అగైన్ ఇది చూడడానికి సేమ్ ఇందాక చేసిన ఫార్ములా ఉంది కాబట్టి, సో ఐ కెన్ రైట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 యాజ్ ఎక్స్ మైనస్ 1 టెన్స్ టు 0 రాసుకోవచ్చు కదా. పైన సైన్ ఎక్స్ మైనస్ 1 ఆల్రెడీ ఉంది, కింద ఎక్స్ స్క్వేర్ మైనస్ 1ని ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 రాసుకోవచ్చు కదా. సో ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, లిమిట్ ఇదంతా సమ్ వై అనుకోండి, లిమిట్ వై టెన్స్ టు 0 సైన్ వై బై వై ఏమవుద్ది 1. సో ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏం పెట్టాలి నేను 1 కదా. సో 1 బై 1 ప్లస్ 1 అంటే ఆన్సర్ ఈస్ 1 బై 2. ఓకే, ఆన్సర్ ఈస్ 1 బై 2 దీనికి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ 7x మైనస్ 1 బై ఎక్స్. దీనికి ఒక ఫార్ములా ఉంది, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఫార్ములా రాస్తాను చూడండి ఎల్లో ఇంగ్తో. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే ఆన్సర్ ఎంత 1. ఇది ఫార్ములా. ఓకే, ఫార్ములా రాసి రాయండి. ఓకే, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే ఆన్సర్ ఎంత 1. ఇక్కడ నాకు ఏముంది, ఈ పవర్ ఆఫ్ 7x కదా, కాబట్టి 7 వస్తుంది ఆన్సర్. దీన్ని ఎలా చేయాలి, ఐపీ ఎగ్జామ్ చూడండి, ఇక్కడే చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 7x ఏమవుద్ది, అది కూడా 0నే కదా అవుతుంది. సో అప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఎట్లా రాసుకోవచ్చు నేను, లిమిట్ 7x టెన్స్ టు 0 e పవర్ ఆఫ్ 7x మైనస్ 1 బై ఎక్స్. సో ఒక 7తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటా. ఇప్పుడు నాకేమవుద్ది, లిమిట్ 7x టెన్స్ టు 0 e పవర్ 7x మైనస్ 1 బై 7x ఇంటూ 7. సో ఇక్కడ 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 సేమ్ వాల్యూ ఉంటే ఆన్సర్ ఏమవుతుంది నాకు 1. సో 1 ఇంటూ 7 ఆన్సర్ ఈస్ 7. ఓకేనా, అదేవిధంగా ఏ క్వశ్చన్ కూడా చూడండి, ఈ క్వశ్చన్ నీట్గా చేస్తాను. ఇక్కడ e పవర్ 3x సెకండ్ అండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0
e power of 3 plus x, e power of 3 plus x minus e power of 3 by x. ఓకే రైట్. ఇప్పుడు ఈ పవర్ ఆఫ్ 3 ప్లస్ ఎక్స్ కనిపిస్తుంది, ఇక్కడ ఏమో ఈ పవర్ 3 కనిపిస్తుంది. ఇది చూడడానికి ఎలా ఉంది నాకు? ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములా ఏంటి? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములా ఏంటి? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. సో ఈ పవర్ ఆఫ్ 3 ప్లస్ ఎట్ రాసుకోవచ్చు నేను? ఈ పవర్ 3 ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 3 బై ఎక్స్. సో ఈ పవర్ 3 కామన్ తీసుకోవచ్చు కదా నేను. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e power 3 into e power of x minus 1 by x. సో ఇప్పుడు చూడండి, లిమిట్ x tends to 0 e power of x minus 1 by x, ఆన్సర్ ఏంటి? 1. సో 1 into e power 3. సో ఆన్సర్ ఈస్ e power 3. వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఇలా ఒక స్టెప్లో రాయకూడదు, మనం కనీసం అంటే ఒక 2-3 స్టెప్స్ రాసుకోవాలి. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, దాదాపు మనం ఇప్పుడు వాడిన ఫార్ములాస్ ఎక్కువ ఏది వాడామంటే ఇదే. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే 1. అదే ఇది కూడా వాడతాం, ఏ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే లాగ్ ఏ. ఓకే, తర్వాత ఇది ఎక్కువ వాడింది ఇదే. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే 1. నెక్స్ట్ సైన్ ఏ ఎక్స్ బై ఎక్స్ అంటే అది రాస్తాను నేను, ఇక్కడ మిస్ అయినట్టున్నది అది కూడా రాస్తాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏ ఎక్స్ బై ఎక్స్ అంటే ఏ. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 tan ax బై ఎక్స్ అన్నా కూడా ఏని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 2x minus 1 times root x minus 1 by 2x square plus x minus 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో డైరెక్ట్గా మనం 1 పెట్టుకుందాం. 1 పెట్టి చెక్ చేస్తాం, అది డిటర్మినేట్ ఫార్మా ఇండిటర్మినేట్ ఫార్మ్ చెక్ చేద్దాం. 2 1 జార్ ఎంత? 2 minus 1 1. రూట్ 1 వాల్యూ 1. 1 minus 1 0 అవుతుంది కదా. సో పైన ఏమొస్తుంది నాకు? 0. కింద 2 plus 1 3. 3 minus 3 0. అంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఇది 0/0 ఫామ్ వస్తుంది. పొరపాటున కూడా 0/0 ఫామ్ వస్తుంది కదా అని చెప్పి ఎల్ హాస్పిటల్లో అంటే డిఫరెన్షియేట్ చేయొద్దండి. డిఫరెన్షియేషన్ ఎల్ హాస్పిటల్ ఎక్కడ వాడాలి? మనము షార్ట్ కట్స్ జేఈలో యూస్ చేసుకోవాలి, బోర్డ్ ఎగ్జామ్లో యూస్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ మనకి ఏం మెథడ్స్ ఉన్నాయి? ఈదర్ వీ హ్యావ్ టు డూ ఫ్యాక్టరైజేషన్, చూడండి, ఫ్యాక్టరైజేషన్, రేషనలైజేషన్ ఆర్ సమ్ ఫార్ములా. ఓకే, సబ్స్టిట్యూషన్ ఫార్ములా. ఇక్కడ మనకి 2x² + x - 3 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, అంటే క్లియర్గా ఏం చేయాలని అర్థమవుతుంది మనకి. వీ నీడ్ టు డూ ఫ్యాక్టరైజేషన్. ఓకే, సో 2x - 1 ఇంటూ రూట్ x - 1 బై 2 3 are 6 -6. ఇక్కడ నాకు +1x రావాలి, అంటే -3 + 2 రాసుకోవచ్చు కదా. +3 - 2 2x² - 2x + 3x - 3 -2 + 3 1. ఓకే, సో 2x - 1 టైమ్స్ రూట్ x - 1 డివైడెడ్ బై, ఇక్కడ 2x కామన్ తీసుకోవచ్చు కదా, అప్పుడు ఏమవుతుంది నాకు? x - 1. ఇక్కడ 3 కామన్ తీసుకుంటే ఏమవుతుంది నాకు? x - 1. సో 2x ఇంటూ x - 1 ప్లస్ 3 ఇంటూ x - 1. సో లిమిట్ x టెన్స్ టు 1 2x - 1 టైమ్స్ రూట్ x - 1 బై 2x, ఇంతేనా? 3 - 2 1. ఓకే, సో క్యాన్సిలేషన్ అవ్వడానికి అవకాశం లేదు. అవుతుంది చూడండి. 2x - 1ని 2x + 3 రాసుకోవచ్చు, ఇంకోటి x - 1 కదా. ఇప్పుడు x - ఎట్లా రాసుకోవచ్చు నేను? xని రూట్ x హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. xని రూట్ x హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది నాకు? 2x - 1 ఇంటూ రూట్ x - 1 బై 2x + 3 ఇంటూ x - 1ని రూట్ x + 1 ఇంటూ రూట్ x - 1 రాసుకోవచ్చు కదా. x - 1ని రూట్ x + 1 ఇంటూ రూట్ x - 1 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఇది క్యాన్సిల్. ఇప్పుడు పెట్టేసేయండి. 2 1 జార్ ఎంత? 2. 2 - 1 1. 1 బై 2 1 జార్ 2. 2 + 3 5 ఇంటూ 1 + 1 2. సో ఆన్సర్ ఈస్ 1/10.
ఓకే, సో తర్వాత ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ మనకి, బట్ లిమిట్స్ నుంచి 4 మార్క్స్కి అయితే అడుగుతాడు. సో చూసుకోవాలని చూసుకోవాలి, లేదా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి స్లైడ్ సరిపోలేదు. ఈ 3 క్వశ్చన్స్ చూడండి. లిమిట్ x → 0 cos ax minus cos bx by x square. 1 second.